శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಹರಿಯು ಪಂಚಾಶದ್ವರ್ಣ ಸುಸ್ವರ ಉದಾತ್ತಾನುದಾತ್ತ ಪ್ರಚಯ ಸ್ವರಿತ ಸಂಧಿ ವಿಸರ್ಗ ಬಿಂದುಗಳೊಳಗೆ ತದ್ವಾಚ್ಯ ಇರುವ ತತ್ತನ್ನಾಮರೂಪಗಳರಿತುಪಾಸನಗೈವರಿಳೆಯೊಳು ಸುರರ ಸರಿ ನರರಲ್ಲ ಅವರಾಡುವುದೇ ವೇದಾರ್ಥ. మన హరికథామృత సారం పాఠంలో నిన్నటి రోజున మనము స్వరూపదేహమునందు వాయుదేవుల వారు ఉన్నారు అని స్పష్టంగా 12వ పద్యంలో జగన్నాథదాసుల వారు మనకు తెలియపరిచినారు. ఈరోజు 13వ పద్యంలో ఈరెరడు ದೇಹದೊಳಿದ್ದು ಸಮೀರ ದೇವನು ಶ್ವಾಸ ಜಪನಾನೂರಧಿಕವಾಗಿಪ್ಪ 86 ಸಹಸ್ರತ ರಚಿಸುವನು ದಿವಸವೊಂದಕ್ಕೆ 3 ವಿಧ ಜೀವರೊಳಗಿದ್ದು ಖರಾರಿ కరుణాబలవిదెంతుటో పవనరాయనుడు. ఇక ఈ పద్యమునందు మనకు జగన్నాథదాసుల వారు జీవుని యొక్క 4 దేహములయందు వాయుదేవులు ఉన్నారు అని చెబుతున్నారు. పదచ్ఛేదం. ఈరెరడు ದೇಹದೊಳು ಇದ್ದು ದೇಹದೊಳಿದ್ದು ಸಮೀರ ದೇವನು ಶ್ವಾಸ ಜಪ 400 ಅಧಿಕವು ಆಗಿಪ್ಪ 86 ಸಹಸ್ರ ತಾ ರಚಿಸುವನು ದಿವಸವೊಂದಕ್ಕೆ 3 ವಿಧ ಜೀವರೊಳಗಿದ್ದು ಖರಾರಿ ಕರುಣಾಬಲವಿದೆಂತುಟೋ పవనరాయనుడు. ఇక ప్రతిపదార్థము. ఈరెరడు అంటే 2 × 2 అంటే 4 దేహములు. ఈరెరడు 4 దేహదొళిద్దు దేహములందు ఉండి సమీరదేవను వాయుదేవుల వారు శ్వాస జప అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసం అనేటటువంటి శ్వాసక్రియ అనేటటువంటి జపమును 400 400 అధికముగా 86,000 అంటే 86,000 అంటే 86,000 ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 86,400. తా రచిసువను తాను వాయుదేవుల వారు అందరి జీవుల 4 దేహములందుండి చేస్తాడు. దివస 100కే ఒక రోజుకు 24 గంటలకు చేస్తాడు. 3 విధ జీవరొಳగిದ್ದು సాత్విక రాజస తామస 3 విధములైనటువంటి జీవులయందు ఉండి చేస్తారు వాయుదేవుల వారు. ఖరారి కరుణాబలము అంటే ఖరనామక రాక్షసుణ్ణి సంహరించినటువంటి ఆ భగవంతుని యొక్క కరుణా బలము పవనరాయనుడు అంటే ముఖ్య ప్రాణుల వారి యందు వాయుదేవుల వారి యందు ఇదెంతుటో ఎంత ఉన్నది అంటే చాలా ఉన్నది అని అర్థం. అంటే వాయుదేవుల వారు జీవుల యొక్క 4 దేహములందు ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి శ్వాసక్రియా రూపములో రోజుకు 86,400 మార్లు శ్వాస జపమును చేస్తారు 3 విధములైనటువంటి జీవరాశులందు. ఈ విధంగా వాయుదేవుల వారు చేస్తారు అని అంటే ఖరారి అయినటువంటి ఖరనామక దైత్యునికి శత్రువైనటువంటి భగవంతుని కరుణ వాయుదేవుల వారి మీద ఎంత ఉన్నది అంటే అపారంగా ఉన్నది అని అర్థం. ఇక మనకు 12వ పద్యంలో జగన్నాథదాసుల వారు జీవుని స్వరూపదేహంలో వాయుదేవుల వారికి ప్రవేశమున్నది అని చెప్పారు. మళ్ళీ ఈ పద్యంలో కూడా
స్పష్టంగా ఈరెరడు దేహది అంటే జీవుల యొక్క 4 దేహముల యందు అంటే స్వరూపదేహము, లింగదేహము, అనిరుద్ధ దేహము, స్థూల దేహము, ఈ 4 దేహముల యందు వాయుదేవుల వారు ఉండి రోజుకు అంటే 24 గంటలకు ఒక్కొక్క దేహములో మనకు మంగళాచరణ సంధి యందు వాయుదేవుల వారిని స్తోత్రం చేస్తూ మనకు జగన్నాథదాసుల వారు చెప్పారు. జీవుని నుండి రోజుకు 21,600 మార్లు వాయుదేవుల వారు శ్వాసరూపమైనటువంటి హంసమంత్ర జపమును మన చేత చేయిస్తారు అని. 6,3,2,1,000 ಶತಶ್ವಾಸ ಜಪಗಳ 3 ವಿಧ ಜೀವರೊಳಗಬ್ಜ ಕಲ್ಪ ಪರ್ಯಂತ ತಾ ರಚಿಸಿ ಸಾತ್ವರಿಗೆ ಸುಖ ಸಂಸಾರ ಮಿಶ್ರರಿಗೆ ಅಧಮ ಜನರಿಗೆ ಅಪಾರ ದುಃಖಗಿಳಿಯುವ ಗುರು ಅವಮಾನ సలహెమ్మ. ఈ విధంగా స్వరూపదేహమునందు 21,600 శ్వాస జపము, లింగదేహమునందు 21,600, అనిరుద్ధ దేహమునందు 21,600, స్థూల దేహమునందు 21,600, 21,600ను కలిపితే 86,400 మార్లు 4 దేహముల యందు వాయుదేవుల వారి సర్వావస్థల యందు సదా జీవుల యందు ఉండి శ్వాసక్రియను జరిపి ఆ శ్వాసక్రియ అనేటటువంటి హంసస్సోహం స్వాహ అనేటటువంటి హంస మంత్ర జపమును తాము చేసి జీవుల చేత చేయిస్తారు అన్నప్పుడు ఆ విధంగా వాయుదేవుల వారి చెయ్యాలి అని అంటే వాయుదేవుల వారు స్వతంత్రంగా తాము చెయ్యలేరు. కాబట్టి భగవంతుని ఖరనామక దైత్యుణ్ణి సంహరించినటువంటి ఖరనామక దైత్యుని యొక్క శత్రువైనటువంటి భగవంతుని కరుణ వాయుదేవుల వారి మీద ఎంత ఉంటే తప్ప ఇంత మహత్కార్యమును వాయుదేవుల వారు చెయ్యలేరు అని చెబుతూ ఇంతకుముందు పద్యాలలో మనం చెప్పుకున్నాం. ఆచార్యుల వారి న్యాయ వివరణ గ్రంథంలో జీవుని యొక్క స్వరూపదేహంలో కూడా వాయుదేవుల వారికి ప్రవేశమున్నది అని. అదేవిధంగా ఈ పద్యంలో కూడా జగన్నాథదాసుల వారు 4 దేహముల యందు అంటే స్వరూపదేహముతో చేరుకొని వాయుదేవుల వారి ప్రవేశమున్నది అని చెబుతూ నరహరి తీర్థులు కూడా భాగవత తాత్పర్య దీపిక అనేటటువంటి గ్రంథంలో స్వరూపేంద్రియ దేహేషు మాతరిష్వాభిధానతః ధత్తే లింగ శరీరస్తే సూత్రనామా ప్రభు అంటే ఈ ప్రమాణము ప్రకారము స్వరూపదేహమునందు మాతరిష్వనామముతో లింగ శరీరమునందు సూత్రనామముతో వాయుదేవుల వారు ఉండి జీవుల యందు ఈ శ్వాసక్రియను చేయిస్తారు అని మనకు ప్రమాణము చెబుతూ ఉన్నది. మొత్తానికి ఇంతవరకు మనము అనేక మార్లు చెప్పుకున్నట్లుగా మళ్ళొక్క మారు సంకర్షణ వడయ తీర్థులు మహానుభావుల వారు ప్రమాణములను ఉటంకిస్తూ స్వరూపదేహమునందు వాయుదేవుల వారి ప్రవేశము లేదు అని చెప్పినారు. మిగిలినటువంటి వ్యాఖ్యానకారులందరూ వాళ్ళు ప్రమాణములను ఉల్లేఖిస్తూ స్వరూపదేహమునందు వాయుదేవుల వారి ప్రవేశం ఉన్నది అని చెబుతున్నారు. మళ్ళీ మీకు అది గుర్తు చేస్తూ ఇదే హరికథామృతసారమునందు జగన్నాథదాసుల వారు నాడీ ప్రకరణ సంధిలో 44వ పద్యంలో మళ్ళీ ఘంటాఘోషంగా ఘంటాపథంగా ಈರೆರಡು ದೇಹದೊಳಗಿದ್ದು ಸಮೀರದೇವನು ಶ್ವಾಸಜಪ ನಾರೂರಧಿಕವಾಗಿಪ್ಪ 86 ಸಾಹಸ್ರತ ರಚಿಸುವನು ದಿವಸವೊಂದಕ್ಕೆ 3 ವಿಧ ಜೀವನೊಳಗಿದ್ದು అని చెబుతూ మనకు నాడీ ప్రకరణ సంధియందు కూడా జగన్నాథదాసుల వారు మళ్ళీ చెబుతున్నారు అని చెబుతూ ఈ విధంగా మొత్తానికి 4 దేహముల యందు కూడా జీవుల 4 దేహముల యందు వాయుదేవుల వారున్నారు. అర్థాత్ స్వరూపదేహమునందు కూడా వాయుదేవుల వారు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మళ్ళీ ఇక్కడ మీకు దృఢపరుస్తూ అలాగే సంకర్షణ వడయ తీర్థుల వారి వ్యాఖ్యానాన్ని మనము తోసిపుచ్చకుండా
అంటే ఇక్కడ చర్చ జరగాలి. జ్ఞానులు సంకర్షణ వడయ తీర్థులు మహాజ్ఞానులు, మిగిలిన వ్యాఖ్యానకారులు మహాజ్ఞానులు, రెండు వ్యాఖ్యానములను పెట్టుకొని పండితులు, విద్వాంసులు, జ్ఞానులు చర్చ చెయ్యాలి. అయితే జగన్నాథదాసుల వారు అనేక మార్లు స్వరూపదేహమునందు కూడా వాయుదేవుల వారి ప్రవేశమున్నది అని చెబుతున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి అని చెబుతూ ఈ పద్యాన్ని ముగించి ఇక 14వ పద్యంలో జీవనక తుషవంత ಲಿಂಗವು ಸಾವಕಾಶದಿ ಪೊಂದಿ ಸುತ್ತಲು ಪ್ರಾವರಣ ರೂಪದಲ್ಲಿ ಇಪ್ಪುದು ಭಗವದಿಚ್ಛೆಯಲಿ ಕೇವಲ ಜಡ ಪ್ರಕೃತಿಯದಕ ಅಧಿದೇವತೆಯು ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಎನಿಪಡು ಆ ವಿರಜಯ ಸ್ನಾನ ಪರ್యంతరది హత్తిಹುದು అని మనకు లింగదేహం గురించి చెబుతున్నారు అని చెబుతూ చెప్పిన చోట మనకు పద్యాన్ని ముగించి రేపు 14వ పద్యాన్ని చెప్పుకుందాము అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.